నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే మాల్వి మల్హోత్రా ఎవరైతే ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఉన్నారో ఆవిడకి ఇప్పుడు అటాక్ అయ్యింది, అంటే హత్యాయత్నం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 3 కత్తిపోట్లు ఏకంగా పొడిచారు అంటున్నారు. అంటే ఎంతవరకు నిజం సార్? అంటే వచ్చిన వార్తలు కరెక్టే అంటారా? అది నేను ముందు ఆ ఫొటోస్ అయితే వైరల్ అవ్వడం చూశాను. డీటెయిల్గా వెళ్తే అంటే ఆవిడ కూడా ఇటువంటి చరిత్ర ఉన్నామే అన్నట్టుగా తెలిసింది తప్ప అది ఇప్పటిది కాదులేమ్మా, గతంలో ఏదో జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ని వదలలేక ఆయన అసలు మొగ్గు చూపకపోయినా, ఆయన అసలు పట్టించుకోకపోయినా, లేదంటే గత కొద్ది నెలలుగా కొద్ది సంవత్సరాలుగా లేదంటే తప్పించుకు తిరుగుతున్నా ఇప్పుడు తెర మీదకి వచ్చి గట్టిగా పట్టుకోవడానికి ఉద్దేశం ఏంటో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్, దీని మీద రకరకాల అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె కేసు పెట్టడము మాల్వి మల్హోత్రా వల్ల తను నాకు దూరం అవుతున్నాడు, రాజ్ తరుణ్ నన్ను డ్రగ్స్ విషయంలో ఇరికించాడు, రాజ్ తరుణ్ నన్ను కలిసి బతికాము, పెళ్లి కూడా చేసుకున్నాము, నాకు గర్భం అయితే తనే గార్డియన్ సైన్ కూడా చేశాడు, దానికి సంబంధించిన సాక్ష్యాలు అవన్నీ ఉండడం మొత్తం మీద పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టున్నారు. తర్వాత A1 రాజ్ తరుణ్ గాను A2గా ఆమెను కూడా పెట్టినట్టున్నారు. బట్ ఈమె వాంగ్మూలం బట్టి ఆమెను A2గా పెట్టేస్తారు అంటే అంత ఈజీగా పెట్టరుగా. A2గా పెట్టారంటే ఖచ్చితంగా ఆమెకు రిలేటెడ్గా ఉండేవి కూడా ఏవో ఉండుంటాయి నేను అనుకోవడం. కాకపోతే ఇట్లాగా పెట్టినప్పుడు మొన్న కూడా ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారంట లావణ్య, చేయబోయారు అన్నట్టుగా తెలిసింది. దాన్ని కూడా సెన్సిటివ్ అంటున్నారు కొంతమంది, సీన్ క్రియేట్ చేయడానికే అంటున్నారు కొంతమంది. అంటే అట్లాంటివి చాలా చూశాక ఏది నిజమో ఏది అబద్ధమో మనం చెప్పలేని పరిస్థితి. సో వీళ్ళు మళ్ళీ పోలీసులు వెళ్ళి కౌన్సిలింగ్ చేశారు అది అంటారు. అలాగే నిజంగా ఆత్మహత్యా ప్రయత్నం కూడా నేరమే, దాని కూడా సెక్షన్ ఉంది, లోపల వేసి వచ్చామని. మరి అక్కడ ఎందుకు లోపల వేయలేదు అంటే సీన్ క్రియేట్ చేశారన్నట్టు అర్థమవుతుంది. నువ్వు నిజంగా ఆమె ప్రయత్నం అయితే చేస్తే వీళ్ళు వెళ్ళి ఆమెను కాపాడటమో లేకపోతే ఆమె కౌన్సిలింగ్ చేయడం ఏదైనా జరిగితే ముందు లోపల వేయాలి ఆమె. సో అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. సో ఇట్లా జరుగుతుంటే అసలు మాల్వి మల్హోత్రా ఎందుకు లాగుతున్నారు, ఆమెని ఎందుకు పదే పదే గుచ్చి చెప్తోంది అని ఒకసారి మూలాల్లోకి వెళ్తే ఆమె కూడా గతంలో ఒక ఎవరో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ను ఎవరినో పట్టుకొని వాడితో కలిసి తిరగడమో లేదంటే చనువుగా ఉండడమో, లేదా చనువుగా ఉండడం వల్ల వాడు వేరే సదరు అసిస్టెంట్ ప్రొడ్యూసరు ఆ విధంగా అనుకొని ఈమె వెంటపడ్డాడో, లేదంటే ఈమె జస్ట్ సినిమాలో ఇవన్నీ ఇండస్ట్రీలో ఇవన్నీ క్యాజువల్గా ఉంటాయి, కామన్గా ఉంటాయని చెప్పి ఈమె సరదాగా టైంపాస్ చేసి వదిలేసిందో, లేదా ఆయన ఈమె మీద ఆశలు పెట్టుకున్నాడో తెలియదు. కానీ మొత్తం మీద అట్లా జరిగింది. అయితే ఆ సదరు వ్యక్తి ఈమె ఒప్పుకోకపోవడంతో కత్తిపోట్లు కూడా పొడిచాడు 3 దగ్గరలో. తర్వాత ఆమె శస్త్రచికిత్స కూడా చేయించుకుంది, హాస్పిటల్లో 1 వారం రోజులు ఉంది అన్నట్టుగా ఉంది. అదే ఇది ఎప్పుడు జరిగిందిరా అని అంటే మూలాల్లోకి వెళ్ళి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే 2020లో ముంబైలో ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. చెప్పలేము, ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే అమ్మాయిల మీద యాసిడ్ దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా. సో ఈ అమ్మాయి సరదాగా కలిసి తిరిగినా వాడు ఇంకోలా అనుకున్నాడేమో, లేదో ఈ అమ్మాయి వాడిని వాడుకుని వదిలేద్దామని ఈ అమ్మాయి అనుకుందో, ఎవరి వెర్షన్ కరెక్ట్ అని మనకు తెలియదు కదా. సో అటువంటి నేపథ్యంలో మరి ఆయన బాగా సెన్సిటివ్ అయ్యాడో లేదా బాగా పర్సనల్గా తీసుకున్నాడో ఈ అమ్మాయిని హతమార్చాలనుకున్నాడు. తర్వాత ఆయన మీద కూడా కేసు అయ్యి ఉంటుంది. ఆమె కూడా ప్రాణాలతో బతికింది కాబట్టి ఇప్పుడు ఇష్యూగా మాట్లాడుకుంటున్నాం. లేకపోతే అప్పుడెప్పుడో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు లావణ్యకి ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? మేబీ ఇప్పుడు చూడని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆల్రెడీ అరే లావణ్య మనుషులు పెట్టి ఆమెను పొడిపించేసిందా అన్నట్టుగా అనుకుంటారు. అరే ఏంటి ఇది చంపడం వరకు వెళ్ళిపోయిందా అంటే దీన్ని కూడా మళ్ళీ 2 యాంగిల్ చూశాడు. నిజంగా రాజ్ తరుణ్ మీద పిచ్చి ప్రేమ ఉందిరా అందుకే ఇలా చేయించిందిరా అంటాడు. లేదా అసలు ఆ అమ్మాయి కానివ్వకుండా చేస్తుందని ఆ అమ్మాయి మీద కోపంతో అసలు ఇవాళ సమాజం సొసైటీ ఎడిపోతుందని చెప్పి అందుకు చంపిస్తుందా అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అట్లా మరీ అంత ఓపెన్గా కేసు నడుస్తున్నప్పుడు ఏం చేయించదురా, ఇక్కడ ఏదో జరుగుంటుంది, లేకపోతే రాజ్ తరుణ్ చేయించాడేమో అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు విషయం ఎప్పుడో జరిగింది. బట్ ప్రెజెంట్ సినారియోలో లావణ్య ఫోటోని ఈ మాల్వి ఫోటోని బెడ్ మీద ఉన్న ఫోటోని పక్కన పెడితే అరే ఎవరు చేయించారు, ఈమె చేయించిందా, లేదంటే ఆమె మీద కేసు నెట్టడానికి రాజ్ తరుణ్ మనుషులు పెట్టి చేయించాడా, లేదంటే ఆ మాల్వి బ్రదరు కలిసి కుట్ర పన్ని ఇట్లా అమ్మాయిని ఇరికించాను చేయించాను రకరకాల వార్తలు వస్తాయి. ఏదేమైనా అసలు
అలా ఇందాక కూడా ఏదో ప్రెస్ మీట్ చూశాను, దిలీప్ శంకర్ గారు లాయర్ కదా ఆమెకి, లావణ్యకి. సో ఆయన గట్టివాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంటుందని తెలియదు. దీని మీద కూడా చాలామంది చాలా రకాలుగా కొన్ని వార్తలు కూడా ప్రచురింపజేస్తున్నారు. ఎట్లా అంటే దిలీప్ శంకర్ లాంటి వ్యక్తులు పెద్ద పెద్దలు పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకి న్యాయం జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఎంత న్యాయం జరిగినా అల్టిమేట్గా మనీ కోసమే కదా, బతకడం కోసమే కాబట్టి, లేదా గట్టిగా సెటిల్మెంట్ ఉండొచ్చు, ఒక 10 CR వరకు డిమాండ్ చేయొచ్చు అన్నట్టు కూడా ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని తప్పు పట్టలేం. ఇప్పుడు ఈయన కెరీర్ ప్రకారం చూస్తే, లేదా ఆమె గతంలో కూడా కెరీర్ బద్నాం చేస్తుందనే ఉద్దేశంలో కానీ, లేదంటే గతంలో ఆమెకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది, ఆయన కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉందని రాజ్ తరుణ్ చెప్పారన్నట్టుగా మనం వార్తలు చూసాం. సో అరే ఇది ఇద్దరు ముగ్గురితో ఇలాగే పెట్టుకుంది కాబట్టి ఇలాంటి వాళ్ళతో ఎవరు పెళ్లి చేసుకొని ఎవరు వేగుతారులే, ఏదో ఒకటి సెటిల్ చేసి వదిలించుకోవడం బెటర్ అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఇట్లాంటి అమౌంట్ తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన అంశం ఏంటంటే ఒక 10 కోట్ల వరకు డిమాండ్ చేయొచ్చు, లాయర్ కొంత వెళ్తుంది లేదా డీల్ కొంత వెళ్తుంది అన్నటువంటి ఇవన్నీ ఊహాగానాలే. ఎవరు జనరల్గా అమ్మాయి అంతగా బయటకు వచ్చి చెప్పుకొచ్చిందంటే సంవాట్ రాజధాని దక్కించుకోవాలనే అయ్యుండొచ్చు, లేదంటే ఇన్ని రోజులు డ్రాగ్ అవ్వదు కదా. ముందే మీరు అన్నట్టు ఒక వెర్షన్లో ఆమె డబ్బులు తీసుకోవాలనుకుంటుంది, సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటుంటే ఈ కేసు పెట్టడము ఇంత ఇష్యూ అయితే అవ్వదు కదా. మేబీ ఇది ఎవరిని తప్పట్లేమమ్మా, ఎవరిది పూర్తిగా మనకు తెలియదు. ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించి తనకు అబార్షన్ అయ్యింది, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయంటుంది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సెల్ఫీలు చాలా ఉన్నాయి. ఆయన ఏదో పంచి కట్టుకొని మీద కండువా వేసుకొని బొట్టు పెట్టుకున్న ఫోటో, ఈమె శారీతో ఉన్న ఫోటో ఉంది. అది కాకుండా అవి ఏముంటుందో ఒక ఇద్దరు ప్రముఖ హీరోల పేర్లు కూడా చెప్పింది. కావాలంటే వాళ్ళని కూడా పిలిచి అడగచ్చు, మేము ఫ్యామిలీ కాపురం పెట్టాక వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు, లంచ్కి వచ్చారు, లేదంటే సంథింగ్ వచ్చి కలిశారు, ఆ హీరోలకు కూడా తెలుసు, అడగచ్చు అన్నట్టుగా చెప్తుంది. ఎట్లా ఇప్పుడు ఆవిడ వెర్షన్ ఆవిడ చెప్తుంది, ఆవిడ ఫేవర్గా ఉన్న వాళ్ళు అరే రే అమ్మాయికి అన్యాయం జరుగుతుంది కదా అన్నట్టుగా ఉంటుంది. వీడికి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏముందలేరా డబ్బు కోసం సర్వసాధారణం అనేస్తాడు, చూడకుండా నరం లేని నాలుగు కదా ఇన్నేనా మాట్లాడుతుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే, అంటే రాజ్ తరుణ్ ఫ్రెండ్సే ఇట్లా కూడా చెప్తున్నారు అంటున్నారు. అంటే డ్రగ్స్ తీసుకోవడమే కాదు, డ్రగ్స్ పెడ్లర్ కూడా లావణ్య అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. డ్రగ్స్ తీసుకుందని ఒప్పుకున్నప్పుడు పెడ్లర్ అనడానికి పెద్ద దూరం ఏం కాదుగా. ఇప్పుడు మన సినిమాల్లోనూ చూస్తుంటాం, ఒకటి డ్రగ్ ఉందంటే ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఇంకోటి వచ్చి నాన్న ఒకటి అని అంటాడు, వీడు దానికి ఇచ్చాడు మరి పెడ్లర్ అయినట్టేగా. దాన్ని కొనే ఇచ్చాడో లేకపోతే ఇంకెవడో తీసుకొని ఇచ్చాడో, లేదంటే ఇక్కడి నుంచి వీడు అమ్ముతున్నాడో లేకపోతే వీడు కొనుక్కున్న దాంట్లో షేర్ ఇచ్చాడో అని అనవసరం. ఆ నుంచి ఇంకోటికి ట్రాన్స్ఫర్ అయ్యిందంటే డ్రగ్స్ పెడ్లర్గా అనుకోవడానికి ఏముంది. నిన్నే డ్రగ్స్ పెడ్లర్ లేడీని ఎవరినో కూడా పోలీసులు పట్టుకున్నారు నిన్న మొన్న. 200 గ్రాముల కొకైన్ సుమారుగా 2 కోట్లు అంట. అంటే కేజీ కొకైన్ 10 కోట్ల. చూడండి అసలు ఏంటి ఆ వేలం వీరి, ఏంటి ఆ పిచ్చి నాకు అర్థం అవ్వట్లేదు. సరే అది వేరే సబ్జెక్ట్ కానీ. సో అట్లాగా ఈ పెడ్లర్ అనడానికి కూడా పెద్ద డ్రగ్స్ తీసుకుందని ఆమె ఒప్పుకుంది. ఆమె కేసు నా మీద పడింది, ఒక 40 రోజులు 43 రోజులు జైల్లో ఉందని చెప్పింది. ఆ కేసులో ఉన్నప్పుడు డ్రగ్స్ పెడ్లర్ అనిపించుకోవడానికి ఎంతసేపు చెప్పండి. ఇప్పుడు కొంతమంది చాలా విషయాల్లో ఒక ఫలానా రాబరీలో వాడు దొరికిపోయాడు అని అంటారు. ఆ రాబరీలో ఎవరో చచ్చిపోయారు అనుకోండి, ఆ చంపింది వీడియోని కూడా ఇష్యూ అవుతుంది కదా. ఈ రాబరీ కాడు అడ్డుపడ్డాడు కాబట్టి చంపేసి ఉంటాడు రా అంటారు, సింపుల్. రాబరీకి చంపడానికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఆ రాబరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని వీళ్ళే చంపేసి అంటారు, చంపపోతే అంత ఈజీగా రాబరీ చేయలేరు కదా అనే లాజిక్ మీద మాట్లాడితే, డ్రగ్స్ తీసుకున్నా కూడా డ్రగ్స్ పెడ్లర్ పెద్ద తేడా ఏముంది చెప్పండి. చూద్దాం మరి. ఆమె అయితే గట్టిగానే ఫైట్ చేస్తుంది, సరైన లాయర్ని పెట్టుకుంది. మరి ఆయన ఎంతవరకు ఈ వైపు వాదిస్తాడో, అలాగే కోర్టులు కూడా ఆమెకి న్యాయం చేస్తాయా, రాజ్ తరుణ్ న్యాయం చేస్తారో, వెయిట్ అండ్ సీ.